30వ తారీఖున P4 లాంచ్ చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అక్కడి నుంచి దీన్ని మనం అందరం ఏ విధంగా అమలు చేయాలో అమలు చేసుకుంటూ ప్రభుత్వం తీసుకొచ్చేదే కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఫస్ట్ ఫేజ్ జీరో పావర్టీ, దానికి ఒక 35 లక్షలు అంటే బాటమ్ 20% అంటే 35 లక్షలు వస్తున్నారు. ఆ 35 లక్షల్ని 2 కేటగిరీగా పెట్టుకున్నాం. ఫేజ్ 1 20 లక్షలు అంటే బిలో పావర్టీలో కూడా కింద ఉండేవాళ్ళు లాస్ట్ కేటగిరీ. నెక్స్ట్ ఫేజ్ 15 అంటే ఫేజ్ 1 20 లక్షలు, ఫేజ్ 2 15 లక్షలు. ఎవరైతే వీళ్ళని అడాప్ట్ చేసుకునే శక్తి ఉంటుందో, కెపాసిటీ అండ్ ఆల్సో రిసోర్స్ బేస్ ఉండే వాళ్ళందరినీ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తాం. రేపు రాబోయే రోజులు వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున అవార్డ్స్ కానీ రికగ్నిషన్ కానీ ప్రతి సంవత్సరం ఉగాది రోజున వీళ్ళందరినీ గుర్తించే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తాం. మీ నియోజకవర్గంలో ఎంత ప్రోగ్రెస్ సాధించారో అది ఎమ్మెల్యేలకు కూడా మేము ముందర పెడతాం. అంటే మీ నియోజకవర్గాల్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జీవన ప్రమాణాలు ఏ విధంగా వచ్చాయి, మీ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు కానీ బయట కానీ ఎంతమంది వచ్చి ఈ P4 అడాప్ట్ చేసుకున్నారు, ఎట్లా పని చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు కూడా పెడతాం. ఇది వర్కౌట్ చేసి పాలసీస్ అన్ని కంప్లీట్ చేసి ఈ నెల 30వ తారీఖున తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున దీన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డౌట్స్ లేకపోతే అమలు చేయండి. ఈరోజు మనందరం చేయాల్సిన ఒకటే మార్గం, దీన్ని అమలు చేయాలి. ఏదైనా సరే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రాజ్యాంగం రాశాను, ఈ రాజ్యాంగం అమలు చేసే విధానం ఫలితాలు అమలు చేసే వ్యక్తులపైన ఆధారపడుతుందని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మంచివాడు వస్తే ఈ రాజ్యాంగంలో ఉండేటే కాకుండా అదనంగా చేర్చి ఇంకా బ్రహ్మాండంగా అమలు చేస్తారు. చెడు వ్యక్తులు వస్తే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేదంటూ తూట్లు పొడుస్తారని చెప్పారు. గడచిన 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరే చూశారు. అందుకని ఇది మన చేతుల్లో ఉంది. ఆ స్ఫూర్తిని తీసుకొని మనం ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో చాలా స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. 2029 మళ్ళీ ఎన్నికల పోయే రోజున మనం ఏం చేస్తామో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత కూడా 2047కు ఇప్పుడు సాధించిన ఫలితాలు చూసి మనం ఎక్కడుంటాం కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించడానికి ముందుకు పోతున్నాం. దీన్ని పూర్తిగా మెంబర్స్ అందరూ స్వాగతించడమే కాకుండా అమలు చేయడానికి భాగస్వాములు కావాలని మిమ్మల్ని, అదే సమయంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక స్పష్టమైన వైఖరిని తీసుకున్నాం. మీరందరూ భాగస్వాములు. ఇందులో ప్రతి ఒక్కరికి మీరు భాగస్వాములే కాకుండా మీకు 2 కేటగిరీగా పెట్టుకున్నాం. ఫేజ్ 1 20 లక్షలు అంటే బిలో పావర్టీలో కూడా కింద ఉండేవాళ్ళు లాస్ట్ కేటగిరీ. నెక్స్ట్ ఫేజ్ 15 అంటే ఫేజ్ 1 20 లక్షలు, ఫేజ్ 2 15 లక్షలు. ఎవరైతే వీళ్ళని అడాప్ట్ చేసుకునే శక్తి ఉంటుందో, కెపాసిటీ అండ్ ఆల్సో రిసోర్స్ బేస్ ఉండే వాళ్ళందరినీ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తాం. రేపు రాబోయే రోజులు వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున అవార్డ్స్ కానీ రికగ్నిషన్ కానీ ప్రతి సంవత్సరం ఉగాది రోజున వీళ్ళందరినీ గుర్తించే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తాం. మీ నియోజకవర్గంలో ఎంత ప్రోగ్రెస్ సాధించారో అది ఎమ్మెల్యేలకు కూడా మేము ముందర పెడతాం. అంటే మీ నియోజకవర్గాల్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జీవన ప్రమాణాలు ఏ విధంగా వచ్చాయి, మీ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు కానీ బయట కానీ ఎంతమంది వచ్చి ఈ P4 అడాప్ట్ చేసుకున్నారు, ఎట్లా పని చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు కూడా పెడతాం. ఇది వర్కౌట్ చేసి పాలసీస్ అన్ని కంప్లీట్ చేసి ఈ నెల 30వ తారీఖున తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున దీన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డౌట్స్ లేకపోతే అమలు చేయండి. ఈరోజు మనందరం చేయాల్సిన ఒకటే మార్గం, దీన్ని అమలు చేయాలి. ఏదైనా సరే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రాజ్యాంగం రాశాను,
ఈ రాజ్యాంగం అమలు చేసే విధానం ఫలితాలు అమలు చేసే వ్యక్తులపైన ఆధారపడుతుందని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మంచివాడు వస్తే ఈ రాజ్యాంగంలో ఉండేటే కాకుండా అదనంగా చేర్చి ఇంకా బ్రహ్మాండంగా అమలు చేస్తారు. చెడు వ్యక్తులు వస్తే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేదంటూ తూట్లు పొడుస్తారని చెప్పారు. గడచిన 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరే చూశారు. అందుకని ఇది మన చేతుల్లో ఉంది. ఆ స్ఫూర్తిని తీసుకొని మనం ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో చాలా స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. 2029 మళ్ళీ ఎన్నికలు పోయే రోజున మనం ఏం చేస్తామో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత కూడా 2047కు ఇప్పుడు సాధించిన ఫలితాలు చూసి మనం ఎక్కడుంటాం కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించడానికి ముందుకు పోతున్నాం. దీన్ని పూర్తిగా మెంబర్స్ అందరూ స్వాగతించడమే కాకుండా అమలు చేయడానికి భాగస్వాములు కావాలని మిమ్మల్ని, అదే సమయంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక స్పష్టమైన వైఖరిని తీసుకున్నాం. మీరందరూ భాగస్వాములు. ఇందులో ప్రతి ఒక్కరికి మీరు భాగస్వాములే కాకుండా మీకోసం తయారు చేసిన విజన్ ఇది, మీరు గెలిపించిన ప్రభుత్వం తయారు చేసిన విజన్ ఇది. దీంట్లో పూర్తిగా భాగస్వాములయ్యి సహకరించవలసిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గతంలో రుణాంధ్రప్రదేశ్ అని, రణాంధ్రప్రదేశ్ అని, అంధకార ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, విద్యాంధ్ర, ఆరోగ్యాంధ్ర ఇది పరిపూర్ణ విశ్వాసం అయితే కలిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత వివరంగా చెప్పిన తర్వాత అది మరింత బలపడింది అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ మళ్ళీ వారిని ఎప్పుడు కలవగలను, అంతేకాని వారి జన్మభూమి స్ఫూర్తికి ఎక్స్టెన్షనే ఈ P4. సో ఆ స్ఫూర్తితో నేను చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరన్న 30వ తారీఖుకి ఒక అద్భుతమైన P4 ప్రణాళికతో ముందు రావడానికి రెడీ చేసుకుంటున్నాను సార్. అది తమ టైం తీసుకుని నేను మీకు ప్రజెంట్ చేస్తాను. 30వ తారీఖున అందరూ కూడా ఆల్ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గాల్లో మీరు P4 కూడా ప్రారంభించండి. లాంఛనంగా నూతన సంవత్సరం, తెలుగువారి నూతన సంవత్సరం మొదట వచ్చే పండుగ. ఈ పండుగ రోజు మీరు సంకల్పం చేయండి. ఉగాది చేస్తారు, అది చేసిన తర్వాత దీనికి కూడా సంకల్పం చేయండి, ఇనాగ్రేట్ చేయండి. తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీ యాజ్ ఏ యూనిట్, జిల్లా యాజ్ ఏ యూనిట్ మీకు చైర్మన్. మళ్ళీ అది మర్చిపోవద్దండి. మొన్నే పుట్టిన ఉచ్చయ్య గారు ఏదో చెప్తారండి సార్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది సాధ్యం అవుతుంది అన్న నమ్మకం ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలిసాను. ఆనాడు 2020 స్వర్ణాంధ్ర అన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, పివి నరసింహారావు గారు ఇచ్చిన సంస్కరణ